ఈ-కామర్స్ బిజినెస్కి జీఎస్టీ అవసరమా? జీఎస్టీ లేకుండా కూడా సేల్ చేయొచ్చా? ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చేసుకోండి. ఈ-కామర్స్ బిజినెస్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జీఎస్టీ గురించి మాట్లాడుకుందాం. జీఎస్టీ అనేది కంపల్సరీ అండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో, ఆజియో వంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్లో మీరు కనుక సేల్ చేయాలి అనుకుంటే జీఎస్టీ అనేది కంపల్సరీ అండి. జీఎస్టీ లేకుండా సేల్ చేయొచ్చా? ఎస్, సేల్ చేయొచ్చండి. ఓన్లీ మీషోలో మాత్రమే అవైలబుల్గా ఉంది. మీ ప్రోడక్ట్ని దేశం మొత్తం కూడా చూపించాలి అంటే, మన ప్రోడక్ట్స్ని మీషో దేశం మొత్తం కూడా చూపించాలి అంటే జీఎస్టీ కంపల్సరీ. జీఎస్టీ లేని వాళ్ళకి ప్రోడక్ట్స్ మాత్రం ఓన్లీ స్టేట్లో మాత్రమే ఉంటాయి. మీరు ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్ లోపల మాత్రమే ఉంటుంది. జీఎస్టీ ఉన్న ప్రోడక్ట్స్ని 99% పుష్ చేస్తే, జీఎస్టీ లేని ప్రోడక్ట్ని ఓన్లీ 20-30% మాత్రమే పుష్ చేస్తుంది. కనుక నా సజెషన్, జీఎస్టీ ఉంటేనే ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి. జీఎస్టీ లేకుండా వద్దు. నెక్స్ట్ వీడియో ఈ-కామర్స్ బిజినెస్కి ఏ ప్లాట్ఫామ్ బెస్ట్ అనే టాపిక్ పైన వస్తుందండి. అంటే ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్, మింత్రా ఇలాంటి వాటిలో మీరు సేల్ చేస్తారు కదా, ఏ ప్లాట్ఫామ్లో సేల్ చేస్తే బెస్ట్ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువగా కస్టమర్ పికప్ త్వరగా అవుతుంది, ఆర్డర్స్ ఎక్కువగా బాగా ఎలా వస్తాయి, అండ్ వేరే వాళ్ళ